హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి 10th క్లాస్ అభ్యర్థుల కోసం ఈ మ్యాథ్స్ సంబంధించి ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ కానీ లేకపోతే రేపు ఎగ్జామ్లో రాబోయేటువంటి అనేక ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసేటప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకుని వాటి మీద సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన కీని నేను ఈ వీడియో తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు. పేరు కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళకు ఉపయోగం పడుతుందని చెప్పేసి భావించి అఫీషియల్ గా వచ్చినటువంటి ప్రశ్నాపత్రం ఇది. దీని నుంచి 90% క్వశ్చన్స్ మనకి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ లో రావడం జరిగింది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఇకపోతే విభాగం 1 మ్యాథ్స్ కి సంబంధించి ఫస్ట్ విభాగంలో 12 మార్కు, 1 మార్క్ ప్రశ్నలు 12 ఉంటాయి. అవి చూద్దాం ఒకసారి. ఇక్కడ గమనించండి ఒకసారి. దీంట్లో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, ప్రవచనం 1 ఏ బి అని చెప్పి ఇచ్చాడు. పై ఒక అకరణీయ సంఖ్య అన్నాడు. అలాగే ప్రవచనం బి చూస్తే అన్ని అంతం కాని ఆవర్తితం కాని దశాంశాలు అని కరణీయ సంఖ్యలు అని చెప్పేసి అన్నాడు. ఈ రెండింటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, 2 కరెక్టా, 2 రాంగా, లేకపోతే ఏ కరెక్టా బి కరెక్టా అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి రెండో ప్రశ్న. దీనికి 1 మార్కు. రెండోది జతపరచండి అన్నాడు. వర్గ బహుపది 6x² - 3 - 7x ఇచ్చాడు. గ్రూప్ ఏ, గ్రూప్ బి అని చెప్పేసి ఇచ్చాడు. వీటిని మ్యాచ్ చేయాలి. శూన్య విలువల సంఖ్య, శూన్య విలువల మొత్తం, శూన్య విలువల లబ్ధం అని చెప్పేసి అడిగాడు. అట్లా ఇవేవి మ్యాచ్ చేయాలి మీరు. -1/2, 2, 7/6. ఓకే, శూన్య విలువ సంఖ్య ఏది, శూన్య విలువ మొత్తం ఏది, శూన్య విలువల లబ్ధం ఏది అని చెప్పేసి మూడిట్లో మీరు మ్యాచింగ్ చేయాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి, మూడో ప్రశ్న. దిగువ ఇవ్వబడిన సమస్యకు రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి అన్నాడు. దిగువ ఇవ్వబడిన సమస్యకు రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి అన్నాడు. 6 యాపిల్స్ మరి 5 మామిడికాయల మొత్తం 270 రూపాయలు. అలాగే 5 యాపిల్స్ మరి 3 మామిడికాయల మొత్తం 190 రూపాయలు. దీనికి రేఖీయ సమీకరణాల జతలు తయారు చేయాలి. ఇకపోతే 4వ ప్రశ్న. అంక శ్రేణి అన్నాడు కదా. ఇక్కడ గమనిస్తే అంక శ్రేణి 3, 1, -1, -3లో సామాన్య భేదం ఏది అని చెప్పేసి బ్లాంక్ ఇచ్చాడు. నెక్స్ట్ 5వ ప్రశ్న. ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రయాంగిల్ డిఈఎఫ్లు స్వరూపాలు. ఏబి = 4 సెంటీమీటర్స్, డిఈ = 6 సెంటీమీటర్స్, ఈఎఫ్ = 9 సెంటీమీటర్స్ మరియు ఎఫ్డి = 12 సెంటీమీటర్స్ అయినా ట్రయాంగిల్ ఏబిసి యొక్క చుట్టుకొలత 5 సెంటీమీటర్లు అని అడిగాడు. నెక్స్ట్ 16వది. కింది ఇచ్చిన దత్తాంశానికి చిత్రాన్ని గీయండి అన్నాడు. ఏంటా దత్తాంశం అంటే 20 మీటర్ల పొడవు గల ఒక భవనం పైన ఉన్న టవర్ యొక్క అడుగు భాగం మరియు పై భాగాలను వరుసగా 45 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు ఊర్ధ్వద్వ కోణాలతో నేలపై ఉన్న ఒక బిందువును చూస్తుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి గీయగల స్పర్శ రేఖలు ఎన్ని అన్నాడు. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఒక బొంగరం ఉపరితల వైశాల్యం అనేది డాష్ మరియు డాష్ వక్రతల వైశాల్యాల మొత్తము అన్నాడు. నెక్స్ట్ 9వది. ఒక ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం. ఒక ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక ఘటనల సంభావ్యతల మొత్తం ఏంటి అనేది అడుగుతాడు. నెక్స్ట్ 10వది. పక్కన ఇవ్వబడిన పటం యొక్క శూన్య విలువను కనుగొనండి అన్నాడు. ఆ పటం ఏంటి చూద్దాం ఒకసారి. ఇది ఆ పటం, ఇచ్చిన పటం ఇది, దీని యొక్క శూన్య విలువను కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. 2 tan 30 degrees by 1 + tan square 30 degrees = ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది నెక్స్ట్ దీనికి sin 60 degrees, cos 60 degrees, tan 60 degrees, మరి sin 60 degrees అని చెప్పి 30 degrees అని చెప్పేసి అడిగాడు ఈ ఆప్షన్స్గా. ఇక 12వ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. ఈ 12వ ప్రశ్న గమనించండి ఒకసారి. x² + kx - 5/4 = 0 అనే సమీకరణం యొక్క ఒక మూలం 1/2 అయినా k విలువ ఎంత అన్నాడు. నెక్స్ట్ 2వ భాగం. ఫస్ట్ భాగంలో 1 మార్క్ ప్రశ్నలు 12 వచ్చేసాయి. ఇక 2వ భాగంలో 2 మార్క్ ప్రశ్నలు 8 వస్తాయి. ఓకే, ఫస్ట్ 11వ ప్రశ్న చూద్దాం. వ్యాసార్థం 7 సెంటీమీటర్స్గా గల గోళం ఘనపరిమాణం కనుక్కోండి అన్నాడు. నెక్స్ట్ 14వ ప్రశ్న. ax² + bx + c a ≠ 0 మరియు a > 0 అయినచో వర్గ బహుపది యొక్క చిత్తుపటాన్ని గీయండి అన్నాడు. నెక్స్ట్ 15వది. వర్గ సమీకరణం kx × x - 2 + 6 = 0 నకు గల 2 మూలాలు సమానం అయితే k విలువ కనుక్కోనండి అన్నాడు. నెక్స్ట్ 16వది.
పటంలో చూపినట్లు PQ/RS అయిన ట్రయాంగిల్ POQ ట్రయాంగిల్ SOR అని నిరూపించండి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి ఒక పిక్చర్ కూడా ఇచ్చాడు. ఇది కూడా ఓకే. నెక్స్ట్ మీరు కావాలంటే స్లో చేసుకోండి, వీడియో స్లో చేసుకుని అన్నీ కూడా నీట్గా రాసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనకు గమనిస్తే 17వ ప్రశ్న ఏమి ఇచ్చాడు? 17వ ప్రశ్న 2-5 మరియు 2 9 బిందువులకు సమాన దూరంలో x అక్షంపై గల బిందువును గుర్తించండి అన్నాడు. అలాగే 18వ ప్రశ్న tan a+b √3 మరియు tan a-b 1/√3 0 degree less than a+b less than 90 degrees మరియు a greater than b అయినా a మరియు b ల విలువ కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ 19వ చూడండి. ఒక టవర్ నేలపై నిట్టనిలువుగా ఉంది. టవర్ పాదం నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుండి టవర్ పై కొనను 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూపించు టవర్ ఎత్తును కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ 20వ ప్రశ్న ఇచ్చిన పటంలో O కేంద్రంగా గల వృత్తానికి TP మరియు TQలు 2 స్పర్శరేఖలు మరియు ట్రయాంగిల్ POQ 100 డిగ్రీ సైన్స్ ట్రయాంగిల్ PTQ కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఇచ్చాడు మీకు. ఇది పిక్చర్ ఓకే. నెక్స్ట్ దీంతో మనకి సెకండ్ పార్ట్ కూడా అయింది. థర్డ్ విభాగం 3 దీంట్లో మొత్తం 8 ప్రశ్నలు 4 మార్కులు ఓకే ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూద్దాము. ప్రతి సమాధానం 4 మార్కులు. ఒక పిగ్గీ బ్యాంకులో 100 50 పైసల నాణేలు, 50 1 రూపాయి నాణేలు, 20 2 రూపాయల నాణేలు, 10 5 రూపాయల నాణేలు ఉన్నాయి. పిగ్గీ బ్యాంకును తలకిందులుగా చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక నాణ్యం పడుతుంటే ఆ నాణ్యం పడిన నాణ్యం 50 పైసల నాణ్యం అగుటకు 2 5 రూపాయల నాణ్యం కాకపోవటకు సంభావ్యతలు ఎంతెంత ఓకే. 21 అయిపోయింది. 22వ ప్రశ్న చూడండి. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనడానికి సూత్రాన్ని రాయండి, అందరి పదాలను వివరించండి. నెక్స్ట్ 23 ఒక ఘనాకృతి అర్ధగోళంపై శంకువును అమర్చబడి ఉన్న ఆకారంలో ఉంది. రెండింటి వ్యాసార్థాలు 1 సెంటీమీటర్కి సమానం. శంకువు యొక్క ఎత్తు దాని వ్యాసార్థానికి సమానం. ఆ ఘనాకృతి ఘన పరిమాణము పైలలో కనుక్కోనండి అన్నాడు. నెక్స్ట్ 24 2 వరుస ప్రధాన సంఖ్యల వర్గాల మొత్తం 365 అయినా ఆ సంఖ్యను కనుగొనండి అన్నాడు. ఓకే. 2 వరుస ప్రధాన సంఖ్యల వర్గాల మొత్తం 365 అయినా ఆ సంఖ్యను కనుగొనండి. నెక్స్ట్ 25వ ప్రశ్న sin a + cosec a స్క్వేర్ ప్లస్ cos a + sec a స్క్వేర్ ఈక్వల్ టు 7 + tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని నిరూపించండి అన్నాడు. అంక శ్రేణిలో గల మొదటి 14 పదాల మొత్తం 1050 మరి మొదటి పదం 10 అయించో 20వ పదం కనుక్కోండి అన్నాడు. ఓకే. నెక్స్ట్ 27వది వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానమని నిరూపించండి. వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానమని నిరూపించండి అన్నాడు. నెక్స్ట్ 28వ ప్రశ్న పక్క పటంలో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. 28వ ప్రశ్న ఇదిగోండి. పక్క పటంలోని గ్రాఫ్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. ప్రశ్న 1 రేఖాచిత్రం ఆకారం పేరేంటి అన్నాడు. 2వది రేఖాచిత్రం ఎన్ని శూన్యాలు కలిగి ఉంది అన్నాడు. రేఖాచిత్రం శూన్యాలు ఏవి అన్నాడు. రేఖాచిత్రం x అక్షాన్ని ఎన్నిసార్లు ఖండిస్తుంది అన్నాడు. ఇది ఈ ప్రశ్నకి సమాధానం ఆ పటం చూసి చెప్పాలి. నెక్స్ట్ విభాగం 4లోకి వచ్చేసాం మనం. 5 ప్రశ్నలు ఉంటాయి, 8 మార్కులు. ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది అనుకుంటా. ఓకే. నెక్స్ట్ చూడండి ఏమిచ్చాడు. ఫస్ట్ది 29వ ప్రశ్న AB 2 ఉన్నాయి దీంట్లో. అది కానీ ఇది కానీ ఏదైనా రాయొచ్చు మీరు. √7 కరణీయ సంఖ్య అని నిరూపించండి అని ఫస్ట్ ప్రశ్న 29ది. అలాగే దాంట్లో బి చాయిస్ ఏమి ఇచ్చాడంటే ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ సమాంతరంగా గీచిన రేఖ ఏబి మరియు ఏసీలను వరుసగా డి మరియు ఈల వద్ద ఖండించినచో AD/DB = AE/EC అని చూపండి అన్నాడు. నెక్స్ట్ 30వ ప్రశ్న. 30లో ఏ బిందువులు A 6 1 B 8 2 C 9 4 మరియు D P3లు వరుసగా సమాంతర చతుర్భుజ శీర్షాలు అయితే P విలువ కనుక్కోండి అన్నాడు. ఇది కాకపోతే నెక్స్ట్ ఏముంది ప్రశ్న B 30లో B చూద్దాం.
30లో బి ఏంటంటే 21 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల ఒక వృత్తంలో ఒక చాపం కేంద్రం వద్ద 61 డిగ్రీల కోణం చేయుచున్నది. మరి అయితే 1 చాపం పొడవు ఎంత, 2 చాపం చేయి ఏర్పడే త్రిజ్యాంతర వైశాల్యం ఎంత, 3 సంబంధిత జాచే ఏర్పడే వృత్తఖండ వైశాల్యాన్ని కనుగొనండి. ఇవి క్వశ్చన్. దానికి 31వ ప్రశ్న. 31లో ఏ 2 పాచికలు ఒకేసారి దొర్లించడమైంది అయినా సాధ్యమయ్యే అన్ని పర్యవసానాలు రాయండి. 1. రెండోది 2 పాచికల పై భాగంలో కనిపించే 2 సంఖ్యల మొత్తం, ఒకటేమో 6, రెండోది 14 అయ్యే సంభావ్యత ఎంత? 2 పాచికల పై భాగంలో ఒకే సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. ఇది నెక్స్ట్. అది కాకపోతే ఇంకో ప్రశ్న ఉంది మనకి. బి 31లో బి ఏంటి అంటే, ఒక చెట్టు తుఫాను గాలికి విరిగి, చూడండి, ఒక చెట్టు తుఫాను గాలికి విరిగిన ఆ కొమ్మ చివర కొన నేలను తాకుతూ నేలతో 30 డిగ్రీల కోణం చేసింది. నేలను తాకిన చెట్టు కొనకు చెట్టు మొదలకు మధ్య గల దూరం 8 మీటర్లు అయినా చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తును కనుక్కోండి అన్నాడు. నెక్స్ట్ 32వ ప్రశ్న. 32వ ప్రశ్న ఏంటయ్యా అంటే 32A ఒక ఆవాస ప్రాంతంలోని 25 కుటుంబాలకు సంబంధించిన దినసరి ఆహారపు ఖర్చుల వివరాలను పట్టిక తెలియజేస్తుంది. ఈ పట్టిక అయినాను సోపాన విచలన పద్ధతి ప్రకారం రోజువారి ఆహారపు ఖర్చు యొక్క సగటు కనుగొనండి అన్నాడు. రోజువారీ ఆహారపు ఖర్చు 100 నుంచి 150 రూపాయలు 4 కుటుంబాలు, 150 నుంచి 200 5 కుటుంబాలు, 200 నుంచి 250 12 కుటుంబాలు, 250 నుంచి 300 రూపాయలు ఖర్చు 2 కుటుంబాలు, 300 నుంచి 350 చేసేవాళ్ళు 2 కుటుంబాలు. ఓకే. నెక్స్ట్ 32 అయిపోయింది. 32లో బి మనకి 32లో బి ఉంది. ఇదిగోండి, ఒక అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తం 4n - n² అయినా మొదటి పదం ఎంత, మొదటి 2 పదాల మొత్తం ఎంత, అలాగే రెండో పదం ఎంత, అదేవిధంగా 10వ పదమును మరియు nవ పదమును కనుగొనండి. అదేవిధంగా 4వ పదాన్ని, 10వ పదాన్ని మరియు nవ పదాన్ని కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ 33వ ప్రశ్న అండి. 33A ఏముంది? x - y + 1 = 0 మరియు 3x + 2y - 12 = 0 సమీకరణాలకు గ్రాఫ్ను గీయండి. ఈ రేఖలతో మరియు x అక్షంతో ఏర్పడిన త్రిభుజ శీర్షాలను గుర్తించండి మరియు త్రిభుజాకార ప్రాంతాన్ని షేడ్ చేయండి అన్నాడు. ప్రశ్న రాసుకోండి. ఈ ప్రశ్న కాకపోతే ఇంకొకటి. కింది సమస్యకు రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి మరియు సాధ్యమైంచు తొలగించు పద్ధతి ద్వారా వాటి సాధనాలను కనుగొనండి. తొలగించు పద్ధతి ద్వారా వాటి సాధనలను కనుగొనండి అన్నాడు. ఇందులో సమస్య ఏంటి అంటే, మీనా బ్యాంకు నుంచి 2000 రూపాయలు తీసుకున్నట్టుకు వెళ్ళింది. ఆమె క్యాషియర్ను 50 రూపాయలు మరియు 100 రూపాయల నోట్లు మాత్రమే ఇవ్వమని కోరింది. మొత్తం ఆమెకి 25 నోట్లు వచ్చాయి. ఆమె ఎన్ని 50 నోట్లు మరియు ఎన్ని 100 నోట్లు తీసుకున్నదో కనుక్కోండి అన్నాడు. ఇది మొత్తం 33 ప్రశ్నలు వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. మీకు ఇవి కనుక స్పీడ్ అయింది అనిపిస్తే మరలా స్లో చేసుకొని జాగ్రత్తగా రాసుకుంటూ వీటిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.